గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే ఆదివారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి రాత్రి 11:38 తదుపరి పాడ్యమి నక్షత్రం శతాభిషం రాత్రి 9:41 తదుపరి పూర్వభద్ర వర్షం రాత్రి తెల్లవారుజామున 3:38 నుంచి 5:08 దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుంచి 5:31 అమృత గడియలు మధ్యాహ్నం 2:51 నుంచి 4:22 రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే పారిశ్రామిక వెలుగులు ప్రైవేట్లో కొలువులు అంటూ వార్తిచ్చారు. 2024లో రూపాయలు 40,832 కోట్లతో 18 పరిశ్రమలు, 2025లో రూపాయలు 1,78,950 కోట్లతో 26 ప్రాజెక్టులకు ఒప్పందాలు. దావోస్ ఒప్పందాల పురోగతిపై ముఖ్యమంత్రికి పరిశ్రమల శాఖ నివేదిక. 74,350 పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారట. గణపతి బప్ప మోరియా కన్నుల పండువగా గణేశుడి నిమజ్జనం. గణపతి బప్ప మోరియా అంటూ వార్తిచ్చారు. భక్తులతో కరచలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ హుసేన్ సాగర్ని ఆకస్మికంగా సందర్శించిన సీఎం. సామాన్యుడిలా నిమజ్జన వేడుకను వీక్షించిన రేవంత్ రెడ్డి. భారత్ అమెరికాలది ప్రత్యేక బంధం, నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అయినా ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు అంటూ ట్రంప్ అన్నారట. అమెరికా అధ్యక్షుడి సానుకూల దృక్పథం అభినందనీయం అంటూ మోదీ మాట్లాడారట. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు, కవిత ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారని వార్తిచ్చారు. 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ, ఖార్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం ఇచ్చారట. నేడు ముఖ్య నేతలు సమావేశం సభా స్థలాన్ని పరిశీలించనున్నారట. పాడి ఆక్వా రంగాలకు ఫసల్ బీమా, పంట కోత తర్వాత నష్టాలకు పథకం వర్తింపు, ప్రతి రైతుకు గుర్తింపు కార్డు, భూమికి జియో ట్యాగింగ్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. లారీ ఎక్కి రాళ్లు రువ్వి మహబూబాబాద్లో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా తెచ్చిన తంట 2 గ్రామాల రైతుల బాహాబాహి అని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగింది. చీడపీడలపై కందిరి గస్త్రం, ఆదరణ పొందుతున్న జీవ నియంత్రణ ప్రక్రియ. చర్లపల్లిలో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు, ఇద్దరిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు. రూపాయలు 11.58 కోట్ల విలువైన అంటూ మెపిట్రిన్ స్వాధీనం చేసుకున్నారట. ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన ఉత్సవాలు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. దివ్యాంగులు వినియోగించేలా వస్తువులు తయారు చేయాల్సిందే. 3 విడతల్లో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జూపల్లి వాకిటిలతో కలిసి గృహ ప్రవేశాలు ప్రారంభోత్సవాలు చేశారు. రేపు సిపి గేట్ ఫలితాలు. NFIR జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాఘవయ్య. 1000 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాక్టీస్. 2028 నాటికి సగటు ఉపాధి రేటు రెట్టింపు లక్ష్యం. JNTU తరగతులు నిర్వహణపై ఆరా. లోపభూయిష్టమైన చట్టాల వల్లే కోర్టులో కేసులు పెరుగుతున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను పాటించాలి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ స్పష్టీకరణ. అమెరికా ఇమిగ్రేషన్ తనిఖీలో 475 మంది నిర్బంధం అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. సిబిఐ డైరెక్టర్కు స్వల్ప అస్వస్థత. అనుమతులు వచ్చాకే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం. NGTకి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. విచారణను ముగించిన NGT ఊపిరితిత్తులను కడిగేస్తారు. అరుదైన PAP సమస్యలకు లంగ్స్ వాషింగ్ టెక్నాలజీతో చికిత్స. నిమ్స్లో ఇది అందుబాటులోకి వైద్యం అంటూ వార్తిచ్చారు. గ్రామీణులకు న్యాయం చేరువ చేసేందుకు కొత్త కోర్టులు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ తెలిపారు. అతీవ ఆరోగ్యమస్తు మహిళా ఆరోగ్యమే లక్ష్యంగా కార్యక్రమాలు 17 నుంచి 15 రోజుల పాటు నిర్వహించనున్నారట. PCC అధ్యక్షుడిగా ఏడాది పూర్తి. మహేష్ కుమార్ గౌడ్ను అభినందించిన సీఎం రేవంత్. సీఎంను కలిసిన ఆర్మీ సదరన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆ వార్తనిచ్చారు. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు CJ. పేదలకు ఉచితంగా సమాచారం ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు తెలిపింది. ఇవి నాలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే 12,000 కోట్ల డ్రగ్స్ని సీజ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున భారీగా నిషేధం. మెపిడ్రోన్ డ్రగ్ తయారీ. హైదరాబాద్ చెర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేపట్టారట.
5,968 కిలోల మెపిట్రోన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల మిథాలిన్ డైక్లోరైడ్ పొడి, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారట. ఫ్యాక్టరీ నిర్వాహకుడు సహా మరొకరిని అరెస్ట్ చేశారు. వేరు చోట్ల 11 మందిని పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు. దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ సరఫరా, బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. ఇంత జరుగుతున్న మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్తో ఉలిక్కిపడ్డ తెలంగాణ పోలీసులు. రాష్ట్ర డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారిన పసిగట్టలేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుందట. ఆలస్యమైన త్వరగా ముగిశాయి. ప్రశాంతంగా ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం. తన కార్యాలయంలో పరిస్థితిని సమీక్షించిన డీజీపీ. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్న ఎమ్మెల్సీ కవిత విమర్శలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు. తన రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకమని వ్యాఖ్య. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడి. దోస్త్ మేరా దోస్త్, మోదీ నేను బాయ్ బాయ్, భారత్ను మేం చైనాకు కోల్పోలేదు, ఒక్కరోజుకే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్, మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబు. ఇప్పుడు ఆయన చేస్తున్నదే నచ్చడం లేదు. రష్యా చైనాతో భారత్ నియంపై ఆక్రోశం, మారిన వైఖరిని అభినందిస్తున్నా అంటూ మోదీ తెలిపారు. భారత్ అమెరికాలది వ్యూహాత్మక బంధం, అత్యంత ఉందాగా స్పందించిన ప్రధాని. మద్యం అక్రమ కేసులో ముగ్గురికి బెయిల్. గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు మంజూరు చేసిన ఏసీపీ కోర్టు. డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ ఛార్జిషీట్ దాఖలు చేశారట. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్. అంతా కూటమి కుతంత్రం అంటున్నారు. సివిల్స్ పై సర్వే తప్పనిసరి. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 0.1% సక్సెస్ రేటు. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటేవారు 7%. ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాల్లోనే 93% మంది విజయం. లక్షల్లో అభ్యర్థులు పెరుగుతున్న ఖాళీల సంఖ్య స్వల్పమే. ఏటా 1000కి పైగా మించి పెరగని పోస్టులు. ప్రిపరేషన్కు సుదీర్ఘ కాలం వేచించాలి అని చెప్తున్నారు. వర్కింగ్ మదర్ ఎంతో ప్రెషర్. ఇంటా బయట నలిగిపోతున్న మహిళలు, ఇల్లు పిల్లలు, ఉద్యోగంతో తీవ్రమైన ఒత్తిడి. మగాళ్ళు అర్థం చేసుకుంటే అదే 10,000, గుర్తింపు గౌరవం ఇస్తే చాలంటున్న అతివలు అంటూ ప్రత్యేక కథనాన్ని సాక్షులు ఇచ్చారు. అక్షరం తేడా ఉన్న బిల్లు రాదయ్యో అంటూ ఇందిరమహిళ లబ్ధిదారులకు కొత్త చిక్కొచ్చిందట. ఆధారాధారంగా బిల్లుల చెల్లింపు విధానం. వాటిలో చాలా మంది మహిళలకు పుట్టింటి పేరు, ఇందిరమ్మ రికాల్లో అత్తింటి పేరు, ఇలాంటి వాటితో బిల్లులు అనేవి నిలిచిపోతున్నాయని చెప్పేసి వార్తిచ్చారు. సమ్మక్క సాగ చిక్కులు వీడేనా? స్థానికంపై కాంగ్రెస్లో తనలాట. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. 10న రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని భేటీ కానున్నారు. 10-11 తేదీల్లో జిల్లాలో పర్యటనకు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జిల్లాలో పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నారట. 3 రోజుల్లో ముగియలేదు. పాక్తో ఆపరేషన్ సింధూర్పేట. భారత్ మొదలెట్టిన పోరు 3 రోజుల్లో ముగిసి పోలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ చెప్పారట. ఎర్రకోటలో భారీ చోరీ. ఢిల్లీ ఎర్రకోటలో దొంగ జైన గురువు వేషధారణలో ₹1 కోటి విలువైన బంగారు కలశాన్ని ఎత్తుకెళ్లిపోయాడట. కెనడా నుంచి ఆర్థిక దన్ను. 2 స్థానిక ఖాళిస్తానీ అతివాద సంస్థలకు కెనడా నుంచి ఆర్థిక మద్దతు అందుతున్నట్టు కెనడా ప్రభుత్వం నివేదిక తేల్చిందట. మరణించిన మోస్ట్ వాంటెడ్లే. టాప్ మావోయిస్ట్ నేతలంతా ఎన్కౌంటర్లో చనిపోయినా వారి పేర్లు ఇంకా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉన్నాయట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే నిమజ్జనం ప్రభంజనం, గంగమ్మ ఒడికి గణనాథుడు. పన్ను సరళీకరణ అందరికీ ఉపయోగమే. తప్పుడు ఇన్వాయిస్లను జీఎస్టీ విభాగం గమనిస్తుంది. మహీంద్రా తగ్గింపు తక్షణమే. ఆ కార్లు 1.56 లక్షల వరకు తగ్గింపు. టయోటా ₹3.49 లక్షల వరకు, రెనో ₹96,395 వరకు తగ్గింపు. ఇప్పటికే తగ్గిస్తున్నట్టు టాటా ప్రకటన. భారీగా తగ్గించే యోచనలో మారుతి. కొత్తగా 31 క్రిటికల్ కేర్ బ్లాకులు. అధునాతన వైద్య సేవలకు 29 చోట్ల 50, 2 చోట్ల 100 పడకలతో ఏర్పాటు. ₹769.75 కోట్ల వ్యయం. డిసెంబర్ నాటికి 80% సీసీబీలో సేవలు. ఐసీయూ, డయాలసిస్, ఎమర్జెన్సీ బెడ్స్, లైఫ్ సేవింగ్ సపోర్ట్, బ్లడ్ బ్యాంక్, డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీ సదుపాయం. మోదీ నా ఫ్రెండే కానీ ప్రస్తుతం ఆయన చేసిన పని నాకు నచ్చట్లేదు అంటూ ట్రంప్ తెలిపిన వార్తనిచ్చారు. పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందివ్వకపోతే చట్టపరమైన చర్యలు. ఆంధ్రజ్యోతితో జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారట. బీజేపీలో కామరాజ్ ప్లాన్. 10 ఏళ్లుగా కేబినెట్లో ఉన్న వాళ్ళు పార్టీలో పనిచేసిన వారు ప్రభుత్వంలోకి. మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు. పార్టీలో ప్రభుత్వంలో
సమూల ప్రక్షాళన, యువకులు అనుభవజ్ఞులకు అవకాశం, తరం మార్పుపై ప్రజలోకి సంకేతాలు, కమలనాథుల యోచన త్వరలో అమలు అంటూ వార్తిచ్చారు. కవిత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలిస్తున్నా అంటూ హరీష్ రావు అన్నారని వార్తిచ్చారు. నార్కోటిక్స్ తయారీ గుట్టు రట్టయింది. చెర్లపల్లిలోని ఓ ల్యాబ్లో 5.79 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారట. సిబిఐ డైరెక్టర్కు అస్వస్థత, అపోలో ఆసుపత్రికి తరలించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే వినాయక వీడ్కోలిక అంటూ వార్తించారు. 10 రోజుల పాటు భక్తులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు శనివారం గంగమోడికి చేరాడు. తెలంగాణ సెక్రటరియట్ వద్ద అశేష జనవాసిని జయ జయ నడుమ సాగరంలో నిమజ్జనానికి తరలుతున్న ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. పచ్చని పల్లెలో ఎరువుల చిచ్చు, అన్నదాతల మధ్య కోట్లాట పెడుతున్న యూరియా, ఆగ్రహంతో కేంద్రాలపై రాళ్లు రువ్వుతున్న రైతులు. భారీ డ్రగ్స్ రాకెట్, కేసీఆర్ పాలన, శిశువులకు రక్షణ. 2023లో రాష్ట్రంలో 15కు తగ్గిన శిశు మరణాల రేటు ఆవర్తించారు. బీమా లాభం అంతంతే. జీఎస్టీ ఎత్తేసిన పాలసీదారులకు పూర్తి స్థాయిలో దక్కని ప్రయోజనం. కంపెనీలకు కొత్తగా ఐటీసీ నష్టాలు, భర్తీకి కొనుగోలుదారులపైన భారం. బేస్ ప్రీమియం ధరలో 5% పెరగచ్చు. ఆర్థిక బీమా రంగ నిపుణులు ఆందోళన. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ హరీష్ తెలిపారని వార్తించారు. ఎస్ఎల్బీసీ పనులకు 1,00,000 సవాలు. నర్సింగ్ కాలేజీల అనుమతులు గోల్మాల్. ఒక్కో కాలేజీకి 60 లక్షలకు పైగా వసూలు. గత 19 నెలల్లో 35 కాలేజీలకు అనుమతులు. అన్నీ ఓ మంత్రి సన్నిహితులకే కట్టబెట్టిన వైద్యం అంతా తానే వివరిస్తున్న ఓ మహిళా అధికారి అని చెప్పేసి వార్తించారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో చూసుకుంటే మహానిమజ్జనం ఇందూరులో నేత్రపర్వంగా గణేష్ శోభయాత్ర జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే ఫోన్లే అనుకుంటే ఖాతా ఖాళీ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలి కలెక్టర్. నేడు కామారెడ్డిలో సనాకా సమావేశం. బీసీ డిక్లరేషన్పై త్వరలో కృతజ్ఞత సభ. చెరువుకు చేరని చేప పిల్లలు అదును దాటుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి కాస్మెటిక్ ఛార్జీలు. కేజీబీబీ విద్యార్థులకు సంబంధించిన వార్తను ఇక్కడ ఇచ్చారు. 3 ఏళ్లుగా ముందుకు సాగని పలు మలుపుల వద్ద తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నవ్విపేట మీదుగా బాసరకు నిత్యం 4,000కు పైగా వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు అని చెప్పేసి ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోధన్పడలో చోటు చేసుకుంది. ఆ వార్తిచ్చారు. రూపాయలు 91,858 స్తంభాలు. ప్రమాదాలు కట్టడికి విద్యుత్ శాఖ చర్యలు. వ్యాసాలు రాసి బహుమతులు సాధించి శిథిలా వ్యవస్థలో పశు వైద్యశాల. గుంతల దారి ప్రమాదకరంగా మారి నవీపేట్. మహిళలపై కేసు నమోదు. ఎమ్మెల్సీకి ఘన సన్మానం నిర్వహించారు. ముప్పునకు గురైన పాఠశాలలకు పీఆర్టీయూ విరాళం అందించింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నేటితో ముగినున్న జెండా బాలాజీ జాతర. చంద్రగ్రహం కారణంగా ఉదయం 9 గంటలకే ఊరేగింపు అనేది ప్రారంభించనున్నారు. రథయాత్రకు వృషభ సారథ్యం. జాతీయ మహాసభల విజయవంతానికి పిలుపు. ఎస్కేప్ గేట్ల నుంచి నీటి విడుదల. బాల్ బ్యాడ్మింటన్ జట్లు ఎంపికయ్యాయి. ఆవర్తించారు. ఆలస్యంగా అనుమతి, తగ్గిన ప్రవేశాలు. ఈ నెల 10 నుంచి తేవీవిలో ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. భగీరథ పైప్ లైన్ పరిశీలన. ఉద్యాన పంటల్లో సత్వర సస్యరక్షణ కీలకం. కొనసాగుతున్న పరీక్షలు. వాహనాల దొంగల మూటని రిమాండ్కు విధించారు. ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఈ వీణాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే ఉండ్రాలయ్య ఉంటామయ్య గంగమ్మఒడికి గణపయ్య అటాసంగా వినాయక నిమజ్జనం. శోభయాత్రలో పులకించిన ఇందూరు వీధులు. మారుమోగిన గణేష్ మహారాజ్కి జై నినాదాలు. నేడు చంద్రగ్రహం. ఆలయాలు మూసివేత. నేడు చెండా జాతర. కామారెడ్డిలో బీసీ సంబరాలు. ఈజీఎస్ కూలీలతో ఇసుక మెట్టలు తొలగింపు. పంట నష్టంపై నివేదికలను పరిశీలించిన కలెక్టర్. వ్యవసాయ, హౌసింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు బోధనలో. ఆ వార్తను ఇవ్వడం జరిగింది. మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలి ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నత్తనడకన ఆర్యూబీ పనులు. నవ్విపేట మండలంలో 3 చోట్ల నిర్మాణాలకు నిధులు కేటాయింపు. పనిలో కనిపించని పురోగతి. కొనసాగుతున్న బీఈడీ, ఎంఈడీ పరీక్షలు. తేయిలో ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు. నిండుకుండల ఎస్ఆర్ఎస్పీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పూర్తిస్థాయి నీటి నిల్వకు అధికారులు పెంచారు. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. మెండోర మండలం పోచంపాడు చౌరస్తాలో ఆలయంలో చోరీ జరిగింది. మాక్లూరు పరిధిలో మంజీరా బ్రిడ్జికి వేలాన మృతదేహం. బోధన్
స్వగ్రామం చేరిన అన్వేష్ రెడ్డి మృతదేహం అంటూ బాల్కొండకు సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగిన ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ కిరాణా దుకాణం ముందర అంటూ ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఓరెత్తిన నిమజ్జనం అంటూ ఇక్కడ కూడా ప్రధాన వార్తగా ఇచ్చారు. 4000కు పైగా విగ్రహాలు నిమజ్జనం, కోలాటాలు, నృత్యాలు, భజనతో ఊరేగింపు, ఘనంగా సర్వజని గణేష్ మండలి శోభయాత్ర జరిగింది. అలాగే నేడు ఆలయాలు మూసివేత, రాత్రి 9:30 నుంచి 1:20 వరకు చంద్రగ్రహణం ఉందట. చక్కెరతో పూజించే జెండా జాతర, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. శభాష్ మహేష్ పిసిసి చీఫ్ను అభినందించిన సీఎం. అంచా గోదావరి వద్ద గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన కలెక్టర్. చెక్ డ్యాంలు మాకద్దు అంటూ అక్లు గ్రామాలకు చెందిన రైతులు వినతి చేశారట. ఐడిఓసిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ హౌసింగ్ కార్యాలయాల సందర్శన, పంట నష్టం నివేదికలను పరిశీలించే కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అలాగే మరో వార్త చూస్తే నేడు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ గర్జన సనాక సమావేశం నిర్వహించనున్నారట. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2వ రౌండ్లోకి నిఖత్ ఎంపిక కావడం జరిగింది. ఆ వార్తనిచ్చారు. ప్రజలకి సేవ చేసే నాయకుడిని ఎన్నుకోండి, జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. నిజాం సాగర్కు కొనసాగుతున్న వరద, 3 వరద గేళ్ల ద్వారా మంచిరాకు 16,365 క్యూసెక్ల వరద నీరు విడుదల. ప్రధాన కాలువ వెంట 1500 క్యూసెక్ల నీరు పంటలకు విడుదల చేస్తున్నారట. విద్యార్థులకు దివ్యాంగ వైకల్య నిర్ధారణ పరీక్షలు ఎల్లారెడ్డి. గ్రామాల్లో కొనసాగుతున్న వైద్య శిబిరాలు బిక్కనూర్. గురుకులంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేశారు బాన్స్వాలో. విద్యార్థులకు అర్థవంతమైన రీతిలో బోధన చేయాలి అంటూ ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ఓట్ల జాబితా సవరణపై సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్స్వాడ. పోలింగ్ కేంద్రాలు డ్రాప్ లిస్ట్ విడుదల చేశారు మర్నూరులో. చెక్ డ్యాంలు మాకద్దు మోర్తాన్. శ్రీవారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు బీర్కులో. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికి తీయాలి, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెల్లడించారు. మట్టి ప్రమిదలతో దీపారాధన చేశారు కమ్మర్పల్లిలో. హనుమాన్ ఆలయంలో అన్నప్రసాదం నిర్వహించారు ఎర్రగట్లలో. అలాగే కోనాపూర్లో వినాయకుడి వద్ద సహస్ర కుంకుమార్చన నిర్వహించారు కమ్మర్పల్లి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. ఎర్రగట్లలోని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో లబ్ధిదారులు ప్రభుత్వం కొలతల ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులు తెలిపారట. 10 నెలల పాప కైవసం చేసుకున్న గణపతి లడ్డు. నందిపేటలోని బాల్కొండ మండల కేంద్రంలో నెహ్రూ నగర్ గణేష్ మండలి వద్ద 9 రోజులు పూజలు అందుకున్న గణపతి లడ్డు 10 నెలల పాప కైవసం చేసుకుంది. ఆ వార్తనిచ్చారు. ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ డిచ్పల్లి. రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక కావడం జరిగిందట. గణేష్ లడ్డు రూపాయలు 1.65 లక్షలు గణేష్ శోభయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే సందడి చేశారు. ఆ వార్తనివ్వడం జరిగింది. అలాగే గణేష్ నిమజ్జనంలో ప్రత్యేక ఆకర్షణగా పిసిసి చీఫ్ పల్లాటి గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్. ధర్మారంబి బర్దీపూర్లో ఘనంగా గణేష్ నిమజ్జనం. సిరికొండలో వినాయకుల నిమజ్జనం. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక్ నమో నమః. అష్ట వినాయక్ నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక్ నమో నమః. అష్ట వినాయక్ నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక్ నమో నమః. అష్ట వినాయక్ నమో నమః. గణపతి బప్పా మోరియా. ఓం గణపతయే నమో
अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలను చూద్దాం. బీజేపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శ. ఆర్మూరు మండలం ఇస్సాపల్లిలో శనివారం బీజేపీ నాయకులు బండి శ్రీహరి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. అలాగే ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ జాబితాను ప్రదర్శించారు. ఆర్మూరు పరిధిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓటర్ జాబితాను శనివారం ఆర్మూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శివాజీ ప్రదర్శనకు ఉంచారని చెప్పేసి వార్తించారు. అలాగే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రచురణ చేశారు. జగన్పల్లి ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే సర్చ్ చేసుకోవాలి, ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే సర్చ్ చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారట ఎర్రగడ్లలో. అలాగే ఎంపీటీసీ ఓటర్ లిస్టు ప్రదర్శన, జాతీయ స్థాయి ఒలింపియాడ్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఒలింపియాడ్ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చినట్లు కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారట. నందిపేటలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. అలాగే మహిళా సంఘాలు ఆడిట్ నిర్వహణ, సదాశివనగర్లో ఇందిరా క్రాంతి పథకం గ్రామ సంఘాల ఆడిట్ శనివారం నుంచి నిర్వహించడం జరుగుతుందని ఏపీఎం ప్రసాద్ తెలిపారనే వార్తనిచ్చారు. అలాగే ఓటర్ల జాబితా సవరణపై సబ్ కలెక్టర్ కిరణ్మయ్ పోలింగ్ కేంద్రాలు డ్రాప్ లిస్ట్ విడుదల చేశారు. ఆ వార్తని ఇక్కడ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. సెప్టెంబర్ 6న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ సంక్షేమ హిందూ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారట. ధర్మారం బి బర్దిపూర్లో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు.
అలాగే సిరికొండలో వినాయకులు నిమజ్జనం చేశారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. కొండూరు గ్రామంలోని వరద బాధితులకు మాజీ దళ నాయకుడు అమర్ దంపతులు శనివారం నిత్యావసర సరుకులను పంపించేశారట. కారుపై 50 గణపతి విగ్రహాలు ఊరేగింపు. 1 కాదు 2 కాదు ఏకంగా 50 గణనాథులను కారుపై అతికించి నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎల్లముకుటలో శ్రీ లలిత మారుతి వర్క్స్ ఆధ్వర్యంలో అని చెప్పేసి వార్తిచ్చారు. భక్తి శ్రద్ధలతో ఐడీఓసీ గణేష్ విగ్రహ నిమజ్జనం. శోభయాత్రలో ప్రోటోకాల్ వివాదం. జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. దుబ్బా ప్రాంతంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా ఆనవాయితీగా సార్వజనిక కమిటీ కన్వీనర్ జెండా ఊపి శోభయాత్రను ప్రారంభిస్తారు. కన్వీనర్ లేని సమయంలో కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పేసి ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే గంగమ్మ ఒడికి గణనాథుడు. ఉమ్మడి జిల్లాలో వైభవంగా నిమజ్జన శోభయాత్ర. ప్రత్యేక వాహనాల్లో భారీ విగ్రహాల ఊరేగింపు. అడిగడుగునా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఆదిదేవుడు సాక్షిగా ఆధిపత్య పోరు. శోభయాత్ర ప్రారంభోత్సవంపై వివాదం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల లొల్లి. తోపులాటకు దిగిన 2 వర్గాలు. ముక్కున వేలేసుకున్న భక్తులు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. బీరప్ప తాండా వాసులు ఆందోళన. చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టవద్దని రాస్తారోకో చేపట్టారు. రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు. రామారెడ్డిలో 3 రోజుల క్రితం టోకెన్లు జారీ. పోలీస్ పహారా మధ్య పంపిణీ. తరలి వచ్చిన వందలాది మంది రైతులు. ఎస్ఆర్ఎస్కి 96 రోజులు 354 టీఎంసీల ఇంట్లో ఆ వార్తను ఇవ్వడం జరిగింది. పచ్చదనం పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలి. వరిలో బ్యాక్టీరియా నివారణకు చర్యలు తీసుకోవాలి. రుద్రూర్ పేదలకు దోమ తెరలు దుస్తులు పంపించేశారు. దర్పల్లిలో బాయ్ గణేష ఘనంగా వినాయక నిమజ్జనం దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నేడు బాల్కొండకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెళ్లనున్నారు. జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగింది. నగరంలో నేడు ఉచిత వైద్య శిబిరం. దర్పల్లి ఎత్తోడ హైస్కూళ్లలో లైబ్రరీ ప్రారంభించారు. కోటగిరి మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఈజీఎస్ కూలీలతో ఇసుక మెట్టలు తొలగింపు. అనారోగ్యంతో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు. రెంచలో అలాగే కుటుంబ కలహాలు భరించలేక గల్ఫ్ బాధితుడు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. కాపాడిన ఎంచ గ్రామస్తులు. ఈ ఘటన నవీపేట పరిధిలో చోటు చేసుకుంది. మేక్ యువర్ ఓన్ ల్యాబొరేటరీ శిక్షణకు ఉపాధ్యాయుడి ఎంపిక. మోర్తాన్ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. బాధిత కుటుంబానికి చేయూతనందించారు. మాక్లూరులో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. డ్రెంజల్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందనే వార్త ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.